గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తంగా 300 వేకెన్సీస్ మనకి నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఫిల్ చేయబోతున్నారు. ఇక న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి లార్జెస్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో దీంట్లో ఎదురు చూస్తూ ఉన్నారు స్టూడెంట్స్, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కావచ్చు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం కావచ్చు అని. అది ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ 300 ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక దీని డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్లో 60% ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులు చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 55%. అది మినహా మిగిలిన అభ్యర్థులందరూ కూడా గ్రాడ్యుయేషన్లో 60% ఉండాలి అప్లై చేసుకోవడానికి. ఆ గ్రాడ్యుయేషన్ కూడా సెప్టెంబర్ 30th వరకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇక వాళ్ళ ఏజ్ వచ్చేసి 1st April 2021 నాటికి వాళ్ళు 21 years కంప్లీట్ చేసుకొని 30 years లోపల ఉండవాలి. ఇలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఇలా అప్పర్ ఏజ్ లిమిట్ వాళ్ళకి. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం ఇట్ ఈస్ 21 to 30 years ఉంటుంది. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి 1st నుంచి 21st September వరకు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దీని ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది phase 1 మీకు అక్టోబర్లో కండక్ట్ చేస్తారు, phase 2 మీకు నవంబర్లో కండక్ట్ చేస్తారు. phase 1 అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, phase 2 అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇక దీని సెలక్షన్ ప్రొసీజర్ చెప్పే ముందు ఈ సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ఒకసారి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఈ రెండింటి ద్వారా మీ సెలక్షన్ అనేది ఉంటుంది. అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అనేది 2 phases ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అప్లై చేసిన వాళ్ళలో మొత్తం వేకెన్సీస్లో 15 times ఉన్న వాళ్ళని మెయిన్స్ కి సెలెక్ట్ చేస్తారు. 300 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 15 times 4500 స్టూడెంట్స్ ని మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ లో నుంచి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కి తగినట్టుగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ లో. సో స్టూడెంట్స్ కి సెలక్షన్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెలక్షన్ ఓన్లీ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మార్కులు, తర్వాత ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులను రెండింటిని బేస్ చేసుకొని, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్కులు 75%, ఇంటర్వ్యూలో మార్కులు 25% మార్కులు, మొత్తం 100 మార్క్స్ కోసం 75% ఫ్రమ్ రిటన్ టెస్ట్ అండ్ 25% ఫ్రమ్ ఇంటర్వ్యూ మార్కులు కలిపి 100 మార్క్స్ ని బేస్ చేసుకుని వాళ్ళకు వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ phase 1 లో 3 sections ఉంటాయి. దట్ ఈస్ ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్ ఉండే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లాగానే ఇది కూడా ఉంటుంది. 30 questions ఇంగ్లీష్లో, 35 చొప్పున రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో మొత్తం 100 questions 100 marks, మొత్తం 60 minutes, సెక్షనల్ గా 20 minutes ఈచ్ ఉంటుంది. అయితే అభ్యర్థులు ప్రతి సెక్షన్ లోనూ విడివిడిగా క్వాలిఫై అవ్వాలి. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఉన్న తర్వాత ఓవరాల్ వచ్చిన మార్కులు బేస్ చేసుకుని వాళ్ళ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 4 sections ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఆబ్జెక్టివ్, రెండోది డిస్క్రిప్టివ్. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ లో 4 sections, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. వాటన్నిటికీ 50 questions 50 marks చొప్పున 200 questions 200 marks 2.5 hours 150 minutes టైం ఇస్తారు. అదే ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ అయిపోగానే ఇమీడియట్లీ ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లో కండక్ట్ చేస్తారు. ఎస్ఏ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ రెండింటికి ఉంటుంది. వీటికి 30 marks, ఎస్ఏ రైటింగ్ 20 marks, లెటర్ రైటింగ్ 10 marks, మొత్తం 30 marks 30 minutes టైం ఇస్తారు దానికి. ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయగానే ఇమీడియట్ గా ఫాలోడ్ బై ఈ రిటర్న్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే అభ్యర్థులు ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ phase 2 లో క్వాలిఫై అయిన వాళ్ళు, ఇది కూడా మళ్ళీ విడివిడిగా క్వాలిఫై అవ్వాలి సెక్షనల్ వైజ్ గా.
తర్వాత ఓవరాల్ గా కూడా కట్ ఆఫ్ మార్కులు చెప్తారు వాళ్ళు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళ పేపర్స్ మాత్రమే డిస్క్రిప్టివ్ లో ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన వాళ్ళ డిస్క్రిప్టివ్ పేపర్స్ మాత్రమే ఎవాల్యుయేట్ చేస్తారు. అందులో క్వాలిఫై అవ్వకపోతే డిస్క్రిప్టివ్ మార్కులు అనేది పట్టించుకోరు. అందులో డిస్క్రిప్టివ్ మార్క్స్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఇందులో 50% మినిమం గా రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 13.5 మార్క్స్ వస్తే చాలు 30కి. అదే 50% అంటే 15 మార్క్స్ మిగిలిన క్యాండిడేట్స్ కి రావాలి క్వాలిఫై అవ్వడానికి. బట్ డిస్క్రిప్టివ్ మార్కులు మాత్రం కన్సిడర్ చేయరు, ఓవరాల్ ర్యాంక్ డిసైడ్ చేయడానికి కన్సిడర్ చేయరు. ఈ మెయిన్స్ ఆబ్జెక్టివ్ టెస్ట్ లో 4గిట్లో ఈ 200 మార్క్స్ కి వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని మాత్రమే సెలక్షన్ ఉంటుంది. అందులో వచ్చిన మార్కులు అండ్ దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకునే ఫైనల్ సెక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇందులో ఉన్నటువంటిది. అయితే ఈ ఎగ్జామినేషన్ ఈ వేకెన్సీస్ ఎంత మంచివి, అప్లై చేయాలా, జాయిన్ అయితే బాగుంటుందా, ఇది గవర్నమెంట్ కంపెనీయా, ఇవన్నీ చాలా డౌట్స్ వస్తాయి. ఇది మాత్రం 100% గవర్నమెంట్ ఓన్ కంపెనీ. అయితే ఇన్సూరెన్స్ కంపెనీగా దీన్ని రిజిస్టర్ చేశారు, జనరల్ ఇన్సూరెన్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని. సో దీంట్లో పబ్లిక్ సెక్టర్ కాబట్టి, గవర్నమెంట్ కాబట్టి కంపెనీ డెఫినెట్ గా చాలా మంచి లీడ్ చేస్తున్నటువంటి కంపెనీ. ఇందులో ఇక సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ కి 60,000 దాకా వీళ్ళకి శాలరీస్ దాదాపుగా వస్తాయి. 60,000 అరౌండ్ మెట్రో సిటీస్ లో వీళ్ళకి శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన ప్లేస్ లో కాస్త అటు ఇటుగా దానికి తగ్గట్టుగా వాళ్ళకి శాలరీ ఇస్తారు. సో వెరీ గుడ్ వన్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. బట్ ఆ తర్వాత 3 years బాండ్, మొత్తం 4 years బాండ్ కూడా ఇవ్వాలి. అయితే అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇది మంచి కంపెనీ కాబట్టి. అయితే దీని తర్వాత ఫస్ట్ ఎవరైతే ఎక్కడైతే వీళ్ళు జాయిన్ అవుతారో జాయిన్ అయిన ప్లేస్ లోనే 5 years దాకా అక్కడ ఉంచుతారు. దాని తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ కి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది. సో మంచి శాలరీస్, ప్రమోషన్ వైజ్ కూడా చాలా బాగా ఉన్న మంచి గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఇది. సో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం ఈ కంపెనీకి, ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి లేదు. సో స్టూడెంట్స్ అందరూ చాలా మంది రెగ్యులర్ గా దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వెరీ గుడ్ వేకెన్సీస్ అండ్ వెరీ గుడ్ నంబర్స్. 300 వేకెన్సీస్ వచ్చింది. అండ్ ఎగ్జామినేషన్ కూడా ప్రిలిమ్స్ అక్టోబర్ లో ఉంది. గుడ్ టైం ఉంది, దాదాపుగా 2 months టైం ఉంటుంది. అలాగే మెయిన్స్ కి ఇంకొక 1 month టైం, 3 months టైం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఎస్పెషల్లీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ అనేది అడిషనల్ బోనస్ గా చెప్పుకోవచ్చు. ఐబీపీఎస్ నుంచి 2 notifications రావాల్సింది. ఎనీ మూమెంట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్. వన్ ఈజ్ ఐబీపీఎస్ పిఓ, తర్వాత పెండింగ్ లో పెట్టినటువంటి క్యాన్సిల్ చేసిన ఐబీపీఎస్ క్లర్క్స్ నోటిఫికేషన్. ఈ 2 ఆర్ ఎనీ మూమెంట్. అండ్ దాంతో పాటుగా ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఆల్సో ఇస్ ఇన్ డ్యూ, దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్. అది పైప్ లోనే ఉంది, ఎనీ మూమెంట్ అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఆర్బీఐ అసిస్టెంట్స్ వచ్చేసి ఉంది. సో మెనీ ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ పైప్ లైన్. సో అన్ని వరుసగా ఎనీ మూమెంట్ వచ్చేటువంటిది ఐబీపీఎస్ నోటిఫికేషన్స్ తో పాటుగా అదర్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దాంతో పాటుగా ఇది కూడా చాలా మంచి నోటిఫికేషన్. సో దీన్ని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టి అప్లై చేసి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. డెఫినెట్లీ వెరీ గుడ్ ఇది అవుతుంది. ఇందులో వేకెన్సీ వస్తే, ఇందులో జాబ్ వస్తే మాత్రం కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు, ఎటువంటి ఆలోచన లేకుండా. ఓకే, సో ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.